మొదటిసారి మీడియా ముందు జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ ఏం మాట్లాడారో తెలిస్తే షాక్ అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. విలేకరులు ఎన్టీఆర్ గురించి చెప్పమనగా, ఏ వ్యక్తి పార్టీలోకి రావాలని ఎవరికీ ప్రత్యేకమైన ఆహ్వానం ఉండదు. ఆ సమయానికి వాళ్ళ నిర్ణయాలు గౌరవించి తీసుకుంటాం. అంతకుమించి ఇంకేం లేదు. అంతేకాకుండా ఇంకా చాలా విషయాల పట్ల ఎంతగానో ఉన్నాయి కదా! కాబట్టి వాటికి సంబంధించిన విషయం కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది. అంటే నందమూరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రత్యేకంగా ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. ఆయన నందమూరి బిడ్డ అని ఆయనకి తెలిస్తే ఆయనే వచ్చి నేరుగా నాతో ఈ విషయాన్ని మాట్లాడేందుకు ఎందుకు ఆయన అంత ఆలోచిస్తారు అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది. ముఖ్యంగా నందమూరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంత రకంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నా పొలిటికల్‌గా వచ్చేసరికి అందరూ ఒక్క కూటమిగా ఉండాలని కోరుతున్నారు నందమూరి జూనియర్ ఎన్టీఆర్‌కి, అలాగే కళ్యాణ్ రామ్‌కి చెప్తూ. మరి కళ్యాణ్ రామ్ అలాగే ఇంకా వీళ్ళందరికీ సంబంధించిన విషయాల పట్ల అయితే షాక్ అవుతున్నారు. సో, అందుకే ఫస్ట్ టైమ్ మీడియా సమావేశం నిర్వహించాను. నందమూరి కుటుంబానికి, జూనియర్ ఎన్టీఆర్‌కి ఎలాంటి ఇబ్బందులు లేవు. అంతా కలిసే ఉంటున్నాం. ఏ ఇబ్బంది కూడా ఆయనకి రానివ్వడానికి వీల్లేదు అంటూ చెప్పారట. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీటికి సంబంధించిన విషయం పట్ల మరి చాలానే నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య బాబు మీడియా ముందుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకొస్తే మొదటిగా సంతోషించే వ్యక్తిని నేనే అని, నాకైతే చాలా సంతోషంగా ఉందని చెప్పినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని నిజంగానే షాక్ అవుతారని తెలుస్తోంది.